బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న జానీ మాస్టర్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లనున్నారు. అయితే విచారణ చేసే సమయం లేకపోవడంతో జానీ మాస్టర్ ని కస్టడీకి కోరనున్నారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు. ఈ క్రమంలో నార్సింగి పిఎస్ దగ్గర ఆంక్షలు విధించారు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30% అంటే 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండరని చెప్పారు. అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేమంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ అది ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికీ ఛాన్స్ ఉంటుంది అట్లా. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఉన్న జానీ మాస్టర్ ను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లనున్నారు. అయితే విచారణ చేసే సమయం లేకపోవడంతో ఇటు పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీకి కోరనున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు పిటిషన్ వేయనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, చెప్పండి. మరి కాసేపట్లో అయితే జానీ మాస్టర్ ని పోలీసులు కోర్టులో హాజరుపరిచినారు. మరోవైపు ఇటు పోలీసులు ఒక పిటిషన్ కూడా వేయబోతున్నారు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రానా? సో తెల్లవారుజామున జానీ మాస్టర్ని ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఉదయం విచారించడం ఇబ్బందికరమైనది. ఎందుకంటే సుదీర్ఘంగా కూడా ఆయన ట్రావెల్ చేసి వచ్చాడు. సో దాంతప్పుడు ఆయన కొంచెం రెస్ట్ ఇచ్చారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆయన క్వశ్చన్స్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఇంకా క్వశ్చన్స్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు క్వశ్చన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇటు గోల్కొండలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ ఆయనకి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఉప్పర్పల్లి కోర్టుకి ఆయన్ని తీసుకెళ్లబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పోక్సో కోర్టు ఏదైతుందో అక్కడ ఆయన్ని హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన తర్వాత ఆయన్ని రిమాండ్కు తరలించినారు. అయితే రిమాండ్ ఎన్ని రోజులు ఉన్నది అన్నది కూడా ఇప్పటి వరకు ఒక ఆసక్తికరమైన పరిణామం. ఇప్పుడైతే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రిమాండ్కు పంపించక ముందే కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేయనున్న మన సమాచారం ఉంది. రేపటి నుంచి కూడా ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే సమయం అనేది దొరకలేదు. ఎందుకంటే విక్టిమ్ అనేది చాలా వరకు కూడా అలిగేషన్స్ చేసింది కాబట్టి చాలా వరకు కూడా ఆమె కొన్ని ప్రూఫ్స్ కూడా ఆమె సబ్మిట్ చేసింది. అయితే వాటినంతా కూడా డినై చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు కొన్ని జానీ మాస్టర్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన దాటవేసినట్టుగా తెలిసింది. ఇవంతా కూడా కావాలని ఇట్లా పెట్టారు. సో తను నాకు బాగా క్లోజు, తన అసిస్టెంట్గా ఉండింది, తనకి పేరు తీసుకురావడంలో కానీ తనకి మంచి అవకాశాలు తీసుకురావడంలో కానీ నేను మంచి కీలక పాత్ర పోషిస్తాను, ఎక్కడ కూడా మోసం చేయలేదని కూడా ఆయన ఆ మాటలన్నిటిగా మనకు సమాచారం అంతే. ప్రస్తుతం అయితే క్వశ్చనీరింగ్ నడుస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత కోర్టుకి అయితే తీసుకెళ్ళబోతున్నారు. అయితే మరి కాసేపట్లో ఇక్కడ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆయన్ని పెట్టారని తెలియగానే వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన సతీమణి ఏదైతే సుమలత అలియాస్ ఆయేషా, ఆమె కూడా వస్తుంది. అలాగే ఇతర డాన్స్ మాస్టర్స్ కూడా ఆయనకి మద్దతుగా ఆయనకి సంఘీక భావం పలికేందుకు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నట్టుగా మనకు సమాచారం. ఇక్కడ వచ్చి వాళ్ళు అందరితో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఈ పరిణామాలు, ఎవరెవరు ఇండస్ట్రీలో ఆయన పైన కుట్ర చేయాలనుకుంటున్నాడు, ముఖ్యంగా ఆయన నేషనల్ అవార్డు గెలిచిన తర్వాత ఆయన పైన ఆయన పాపులారిటీ అనేది బాగా పెరిగింది. ముఖ్యంగా ఇటు తమిళనాడులో కానీ ఇటు బాలీవుడ్లో కూడా చాలా వరకు కూడా ఆయనకు మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి. చాలా అగ్రశ్రేణి హీరోలందరూ కూడా ఆయనతో కొరియోగ్రఫీ చేయించుకుంటున్నటువంటి నేపథ్యంలో అది చూసి ఓర్వలేక కొంతమంది ఈ తోటి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు ఈర్ష్యతో ఈ
రకమైనటువంటి పన్నులు చేపిస్తున్నారు. ఇది పక్కకు ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది 1 by 1 ఎప్పుడో రేప్ జరిగితే ఇప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల వరకు కూడా దాన్ని వెయిట్ చేయడం ఏంటి అనేది కూడా వారు చెప్తున్న క్వశ్చన్. అయితే తన పైన రేప్ జరిగినప్పుడు తన హీరోయిన్గా తీసుకున్నాడు, తర్వాత కొరియోగ్రాఫర్ని చేశాడు. అప్పుడు ఏ రాదు కూడా ఆమె వచ్చే జానీ మాస్టర్ పైన ఎటువంటి అలిగేషన్స్ పెట్టలేదు. కానీ 1.5 month ఇయర్ అయింది వాళ్ళిద్దరు కూడా విడిపోయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కలుసుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆమె అలిగేషన్స్ చేస్తున్నారు అంటూ వారి సతీమణి జానీ మాస్టర్ సతీమణి ఆమె కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా విక్టిమ్ వెనకాల ఎవరు చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా దీన్ని లవ్ జిహాద్ అనే పేరు తీసుకొస్తున్నారు. అసలు లవ్ జిహాద్కి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలకి సంబంధమే లేదు. ఎందుకు తెలిసి తెలియకుండా అందరూ కూడా మాట్లాడుతున్నారంటూ కూడా, ఎందుకంటే ఒక పాయింటే మీరు చూసుకుంటారు, రెండో పాయింట్ కూడా మీరు వినాలి కాబట్టి ఇతర వర్షన్ కూడా వినాలి. అది వినకుండా కావాలనే స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ కూడా ఆమె బగ్గు అంటున్న పరిస్థితి కాబట్టి. సో మరి కాసేపట్లో ఆమె కూడా ఇటు వస్తుంది. ఇటు ఉప్పరపల్లి కోర్టులో కూడా ఒకవేళ జానీ మాస్టర్ని అక్కడ రిమాండ్ కోసం తీసుకెళ్తారు కదా, అప్పుడు కూడా కుటుంబ సభ్యుల్ని కల్పించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే నాసిక్ పోలీస్ స్టేషన్లో విచారణ అయితే కొనసాగుతుంది. అయిపోయిన తర్వాత ఈ వైద్య పరీక్షలకైతే తీసుకెళ్ళిపోతున్నారు ప్రసన్న. రానైట్ చూసుకుంటే ఆ పోలీసులు వారం రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేస్తారు. మరి దీనిపై అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి అనుకోవచ్చు రానా? అంటే ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా అనేక ఆధారాలను సమర్పించాననేసి కూడా ఆమె చెప్తుంది. దాంతో కూడా పోలీసులు కూడా పూర్తిస్థాయి ఆ ఆధారాల్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధము అంత తేల్చే పనులు కూడా వాళ్ళు ఉన్నారు. దానితో పాటు అవన్నీ కూడా తీసుకొని వచ్చి జానీ మాస్టర్ ముందు పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టి ఇది ఎప్పుడు జరిగింది, ఇది నిజమేనా, ఇది ఇప్పుడు ఆ అమ్మాయితో నీకున్నటువంటి సన్నిహిత సంబంధాలు నిజమేనా, ఇట్లా బాంబేకి వెళ్ళినటువంటి విషయం కానీ చెన్నైకి వెళ్ళినటువంటి విషయాలపైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఆయన కస్టడీ పిటిషన్ వేయాలని కూడా చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి షార్ట్ టైం కాబట్టి అంత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కస్టడీ వేసిన తర్వాత 7 రోజుల పాటు తీసుకున్న తర్వాత రోజుకు ఒక్కొక్క అంశం పైన చర్చించి ఆయన నుంచి కూడా వివరాలు సేకరించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే 2 వర్షన్స్ కంపల్సరీ వినాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 5 రోజులు చూస్తున్నాం, ఒక వర్షన్ మాత్రమే మీడియాలో పోర్ట్రేట్ అవుతుంది. కానీ జానీ మాస్టర్ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఆయన వర్షన్ అనేది కనపడలేదు. సో ఆయనకు సంబంధించిన మనుషులు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరు కూడా పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కేవలం నిన్న వాళ్ళ సతీమణి వచ్చి మాత్రం మాట్లాడినంత వరకు ఎవరు అయితే మీడియా ముందుకు రాలేదు. సో ఈ నేపథ్యంలో మరికొంతమంది డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఆయనకు కూడా మద్దతుగా రావాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అనేక కోణాలు కూడా దీంట్లో దాగున్నాయి కాబట్టి పోక్సో ఉంది, మత మార్పిడికి సంబంధించిన విషయం ఉంది, రేప్ ఉంది, బలవంతం ఉంది, బెదిరింపు ఉంది, తర్వాత కెరీర్లో ఎదగని బెదిరించాడు భయపెట్టాడు అనేది ఒకటి ఉంది, కొట్టారని ఉంది. ఏకంగా ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన వాళ్ళ సతీమణి పైన కేసు పెట్టింది. ఆమె నన్ను చాలాసార్లు కొట్టింది, ఆమె కూడా ఫోర్స్ చేసింది, ఆమె కూడా నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తుంది అనేసి కూడా ఇలా అన్ని చెప్పాయి. కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన వాళ్ళ వైఫ్ మీద కూడా అలిగేషన్ చేసిన నేపథ్యంలో ఆమె పైన కూడా కేసు పెడతారా లేదనేది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మనకు తెలిసే అవకాశం. ఎందుకంటే విచారణ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క లింక్ కదిలించిన తర్వాత ఖచ్చితంగా ఇతరుల డాన్సర్స్తో కానీ వీళ్ళతో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే అవంతా ప్రాథమిక ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకు అయితే వస్తాయి. ఇవన్నీ కూడా కోర్టులో అయితే పోలీసులు సబ్మిట్ చేయబడినారు. సో ఈ పోక్సో కింద నమోదైంది కాబట్టి ఖచ్చితంగా కూడా 2-3 నెలలు పడుతుంది. మామూలుగా అయితే తొందరగా అయితే బెయిల్స్ రావు. సో ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ అంత తొందరగా ఇవ్వడానికి ఉండదు. పైగా నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఉన్నాయి మిగతా దీని మీద. ఎందుకంటే రేప్ కేసు కూడా ఉంది, రేప్ కేసు ఉంది, మళ్ళీ పోక్సో, ఎందుకంటే మైనర్ అమ్మాయిని రేప్ చేస్తానేసి 16 సంవత్సరాల్లోనే అమ్మాయిని రేప్ చేస్తాడనేసి కూడా ఆమె అలిగేషన్స్ పెట్టింది. కాబట్టి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఆమె దగ్గర ఉన్నాయా లేదా, అవి సబ్మిట్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సో పోలీసులు అయితే మొత్తం ఇటు 2 వర్షాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఈ కేసు పూర్తి స్థాయిలో చర్చించాలి కాబట్టి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళినా కూడా అది వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి అది లేకపోతే చాలా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు అన్ని చప్పుడు కాకుండా కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.